తయారైపోయింది. ఇది ప్రపంచ దేశాల్లో ఒక ఆర్మ్స్ రేస్ ని, అంటే బెత్త ఉన్నవాడిదే బర్రె, కర్ర ఉన్నవాడిదే బర్రె. అంటే ఇప్పుడు బెత్తాన్ని అంతా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని దేశాలు అణ్వాయుధాలు రెడీ చేసుకుంటాం. ఇప్పుడు అణ్వాయుధాలు దేశాలు 5-6 ఉన్నాయి ప్రపంచంలో. అలాంటిది అన్ని దేశాలు అదే పనిలో ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర బెత్తం లేకపోతే రేపు మనం కూడా ఇప్పుడు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశాడు కొలంబియాకి, మెక్సికోకి, క్యూబాకి. నెక్స్ట్ 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 మీదే ఆప్కా అగ్లీ నెంబర్ ఆప్కా అని చెప్పేసి అంటున్నాడు ఆయన ట్రంప్ గారు. వాళ్ళు తీసుకొచ్చేస్తారేమో. సో ఈ రకంగా ప్రపంచ దేశాలు ఎవరు పడితే వాళ్ళని, ఎలా పడితే వాళ్ళని తెచ్చేసుకుంటా ఉంటే, కిడ్నాప్ చేస్తాను వెళ్ళిపోతానంటే, ఇది దేర్ ఈస్ నో రూల్. ప్రపంచంలో అశాంతి పెరిగిపోతే ఈ రకమైన ఆర్మ్స్ రేస్ పెరిగిపోతే ఇది అవాంఛనీయం. ఇటువంటిది సరైన పద్ధతి కాదు, రాంగ్ ప్రిసిడెన్స్. ఇప్పుడు ఈ రోజు ట్రంప్ గారు ఏమంటారు, నా దేశ నైబర్ లోకి నువ్వు ఉంటున్న నైబరు, నువ్వు నా వెలుజులో, నువ్వు నా నైబరు, నువ్వు నా శత్రు దేశాలతో ఆశ్రయం కల్పిస్తూ రష్యా, చైనా, ఇటువంటి ఇరాన్ లాంటి వాళ్ళతో నువ్వు మైత్రి కలిగి వాళ్ళతో కలిసి జతకట్టు తిరుగుతూ నా అంతర్గత పద్ధతిని నువ్వు సవాల్ చేస్తున్నావు కాబట్టి నేను లేపేశాను, నీకు తీసుకొచ్చేసాను అన్నారు. అదే విషయం రష్యా చేసింది కదా. రష్యా కూడా అదే అంటుంది, యుక్రెయిన్ నువ్వు నాటోలో ఉండను అని చెప్పి సంతకం పెట్టావు, నాటోలో చేర్చుకోవని చెప్పి నాటో వాళ్ళు సంతకం పెట్టారు. అయినప్పటికీ ఈ రోజు నాటోలోకి వెళ్తాను, నా సరిహద్దుల్లో అమెరికా సైన్యాన్ని తీసుకొచ్చి పెడతానంటే నా రక్షణకి సమస్య, అందుకనే నేను నిన్ను ఒప్పుకోను అని చెప్పి నిన్ను దాడి చేస్తాను ముందుకు వచ్చింది రష్యా. మరి రష్యా తప్పులా పట్టింది అమెరికా మరి ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు రష్యా తప్పు ఎందుకు పుట్టింది? మరి ఆ లాజిక్, ట్రంప్ చెప్పిన లాజిక్కే కరెక్ట్ అయితే రష్యా చేసింది కూడా కరెక్టే కదా. రష్యా కూడా అదే అంటుంది కదా, నా దేశ భద్రతకు ముప్పు కాబట్టి లేకపోతే అంటున్నారు. సో ఈ రకంగా ఒక హిపోక్రసీ, అమెరికా యొక్క హిపోక్రసీ ఎక్స్పోజ్ అయింది. 2 ఆయిల్ ట్రంప్ గారు ఓపెన్ గా చెప్తున్నారు, మాకు ఆయిల్ కావాలి, ఎందుకంటే మేము పెట్టుబడులు పెట్టాం అక్కడంతా. ఆ తర్వాత ఈయన మధురో ప్రభుత్వం ముందు చావేస్ ప్రభుత్వం వచ్చి మొత్తం జాతీయకరణ చేశాడు. మా ఇన్వెస్ట్మెంట్లన్నీ లాక్కున్నారు కాబట్టి మా ఆయిల్ మాకు కావాలి. వైస్ ప్రెసిడెంట్ కూడా అదే అన్నారు, ట్వీట్ చేశారు అదే మాట, వి వాంట్ అవర్ ఆయిల్ బ్యాక్ అన్నారు. మా ఆయిల్ మాకు కావాలంటున్నారు. సో మాకు ఆయిల్ కావాలి, ఆయిల్ కావాలి కాబట్టి ఈ రోజు మేమే కంట్రోల్ చేస్తాం ఆ దేశాన్ని. మా ఆయిల్ కావాల్సిన దిగ్గుతో ఎవరైతే ఆ రోజు ఒప్పందం చేసుకున్నారో, ఎవరినైతే అది పంపించేసారో వాళ్ళని ఆహ్వానిస్తా ఉన్నారు. దీనిలో గుడ్లో మెల్ల ఏంటంటే వాసుదేవన్ గారు, ఇంకో విషయం ఏంటంటే మన ఓఎన్జీసీ కూడా, అంటే ఈ సందర్భంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, అంతర్జాతీయ కథనాలు ఏమొస్తున్నాయంటే మన ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ అని చెప్పి వింగ్ ఉంది. విదేశాల్లో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ మనం లాటిన్ అమెరికాలో అనేకమైన పెట్టుబడులు పెట్టాం. ఓఎన్జీసీ విదేశీ కూడా